నటి జత్వానీ కేసు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఐపీఎస్ అధికారులు, పోలీసులు ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టగా కౌంటర్ దాఖలుకు ప్రాసిక్యూషన్ కోసం విచారణ వాయిదాను కోరారు. దీంతో పిటిషన్లపై విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 2న చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి, నటి జత్వానీ కేసు డిసెంబర్ 2కు వాయిదా వేసింది కోర్టు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నటి జత్వానీ కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణకు సంబంధించి ఏవైతే అధికారులు, అటు ఐపీఎస్ అధికారులు, పోలీసులు, ఓ న్యాయవాది ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిన నేపథ్యంలో ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ ని కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే కౌంటర్ కి సంబంధించి ప్రాసిక్యూషన్ కొంత అటు సమయం కోరగా దీనికి సంబంధించి కూడా అటు విచారణకు సంబంధించి కౌంటర్ దాఖలు సమయం ఇవ్వడంతో పాటు విచారణకు సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ వాయిదా కోరినకు సంబంధించి ప్రాసిక్యూషన్ వాయిదా కోరడం జరిగింది. అయితే ఈ వాద్యాలకు సంబంధించి డిసెంబర్ 2కి తుది విచారణ జరుపుతా ఉంటూ కూడా న్యాయమూర్తి స్పష్టం చేయడం జరిగింది. అయితే నటి జత్వానీ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ముంబై నటికి సంబంధించి అక్రమంగా ఈ కేసు తన పైన పెట్టారు. అటు ఈ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ ని A1 గా పెట్టడంతో పాటు ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు కాంతి రాణాతో పాటు ఇతర అధికారులు, అదేవిధంగా ఒక న్యాయవాది అక్రమంగా ఒక కుట్రపూరితంగానే తన పైన ఈ కేసు పెట్టారు. దాంతో పాటు తన కుటుంబం మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారంటూ కూడా నటి జత్వానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయస్థానానికి ఆశ్రయించడం జరిగింది. దానిలో భాగంగానే కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో అటు ఐపీఎస్ అధికారులకు సంబంధించి హైకోర్టుని కూడా ఆశ్రయించారు. తమకు సంబంధించి ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా లేదు, అయితే ఈ చర్యలకు సంబంధించి తమని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఈ కేసు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన విచారణ నేపథ్యంలో హైకోర్టులో ఈ రోజు హైకోర్టులో వేసిన ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పిటిషన్ విచారణకు రావడంతో ఆ పిటిషన్ కి సంబంధించి కౌంటర్ దాఖలు చేసే నేపథ్యంలో కౌంటర్ కి సంబంధించి సమయం కోరిన నేపథ్యంలో ఆ కౌంటర్ కి సమయం ఇచ్చడంతో పాటు కౌంటర్ అనంతరం కూడా విచారణ కూడా న్యాయమూర్తి వాయిదా వేయడం జరిగింది. అయితే డిసెంబర్ 2న మొత్తం తుది విచారణ చేస్తాము, అప్పటిలోగా కౌంటర్ వేయాలంటూ కూడా ప్రాసిక్యూషన్ కి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటు విజయవాడ కోర్టులో కూడా విద్యాసాగర్ ముందస్తు బెయిల్ పిటిషన్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఆ బెయిల్ కి సంబంధించి కూడా ఇప్పటికే న్యాయమూర్తి దానికి సంబంధించి నిరాకరించడం జరిగింది. ఎందుకంటే విద్యాసాగర్ బయటకు వస్తే సాక్ష్యాలని ప్రభావితం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ నిరాకరించాలంటూ కూడా అక్కడ న్యాయమూర్తికి వాదనలు అయితే వినిపించారు. దానికి సంబంధించి కూడా విచారణ వాయిదా పడింది. మొత్తంగా ఈ రోజు హైకోర్టులో జారీకి సంబంధించి ఏవైతే ఐపీఎస్ అధికారులు కేసు హైకోర్టుని ఆశ్రయించారో దానికి సంబంధించి విచారణ డిసెంబర్ 2కి వాయిదా పడింది. డిసెంబర్ 2న ఈ కేసుకు సంబంధించి తుది విచారణ చేస్తామంటూ కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ రోజు న్యాయమూర్తి ఏమైతే తీర్పు ఇస్తారో దానికి సంబంధించి ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.